నేను నీ మొగుడినే కదా, ఎందుకింత భయపడుతున్నావు? నేనంటే ప్రేమ ఉండాలి గాని భయం ఉండకూడదు బంగారం, ఉండకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నువ్వే చెప్పావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, అందుకే వెళ్తున్నాను. నేను భార్య చెప్పింది వినే భర్తను కదా. కంటిన్యూగా కాలింగ్ బెల్ కొడుతున్నారు. మళ్ళీ ఎవరొచ్చుంటారు? నోరు ముయ్యవే, నెగటివ్ గా మాట్లాడి టెన్షన్ పెట్టుకో. అయినా జయ అంటే అయ్యుండొచ్చులే. ఇంకోసారి బెల్ రింగ్ అయ్యేలోపు వెళ్ళి చూడు. ఏంటో ఈ బెల్ సౌండ్ వింటేనే భయం వేస్తుంది నాకు. టెన్షన్ పడకు, నేను చూసొస్తానుండు. సార్ మీరా? అమ్మా నిఖిల, బాగున్నావా? బాగున్నాను సార్, లోపలికి రండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా నిఖిల. ఉద్యోగం ఎలా ఉంది? అక్క చెప్పింది ఈ మధ్య జాయిన్ అయ్యావంట కదా. బాగుంది సార్. ఒక్క నిమిషం సార్, అక్కని పిలుస్తాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అక్కర్లేదమ్మా, నేను ఇప్పుడే తాగేసి వచ్చాను. లక్ష్మి వస్తే మాట్లాడి వెళ్తాను. ఒక్క నిమిషం సార్, పిలుచుకొస్తాను. అక్క, అమ్ముతో తర్వాతైనా ఆడుకోవచ్చు. అవతల మీ బాస్ వచ్చాడు. ఏంటి బాసా? విజయ్ కుమార్ సార్ వచ్చారా? ఆయన ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారని ఆలోచిస్తూ కూర్చుంటావా, లేదంటే బయటకు వస్తావా? అమ్ము, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. పద. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఉండండి సార్, టీ తీసుకొస్తాను. అక్కర్లేదమ్మా, నేను తాగొచ్చాను. ముందు నువ్వు కూర్చో. కూర్చో. ఏదైనా పని మీద వచ్చారా సార్? లేదమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు ఈరోజు లీవ్లో ఉన్నావని అర్థమైంది. నేరుగా మీ ఆయనింటికి వెళ్ళాలని విజయ్ని అడ్రస్ అడిగాను. నువ్వు ఇక్కడున్నావని చెప్పింది. అయినా ఉన్నట్టుండి లీవ్ పెట్టావేంటమ్మా? ఇదేనా సమస్య? ఏమైంది లక్ష్మి? మొహంలో ఆ చిన్నవే కనిపించడం లేదు. పైగా మీ ఇంట్లో ఉంటున్నావు. ఏమైంది? అత్తింట్లో ఏదైనా ప్రాబ్లమా? సార్, అది అలాంటిది లేదు సార్. నాకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే రమ్మన్నాను. నాకు సేవలు చేయటానికే లీవ్లో ఉంది తను. పొద్దున్నే అల్లుడు గారు వాళ్ళు పలకరించి వెళ్లారు. మా అల్లుడు గారు చాలా మంచివారు. ఆప్యాయత, అనురాగాలతో ఉంటారు. మంచిదండి. లక్ష్మి ఆనందంగా ఉండడమే కావాలి. కానీ లక్ష్మి మొహంలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వే లేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా లక్ష్మి.
భయపడ్డావా బంగారం? నా భార్యకి చెమటలు పడుతుంటే ఫ్యాన్ వేయబోయాను. దానికే భయపడితే ఎలా బంగారం? ఏయ్, నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ? ఎంత ధైర్యం ఉంటే నన్నే ముట్టుకుంటావు? ముందు దూరం వెళ్ళు. అలా తోస్తున్నాడు బంగారం. భార్యాభర్తల మధ్య ఈ సరసం కామనే. ఛీ! సమాజం భార్య పిల్లలు అని తెలిస్తే ఇలా దొంగతనంగా ఎందుకు వస్తావు? చూడు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఆ? ఆ? సరే వెళ్తాను. వెళ్లే ముందు ఇంట్లో ఉన్న అత్తయ్య మావయ్యని పలకరించి వెళ్తాను, సరేనా? వద్దు, వెళ్ళొద్దు. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఇలా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి రావడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ? ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్పొద్దు. ఎలా వచ్చావో చెప్పు. హ, గోడ దూకొచ్చాను. ఇలాంటివి మాత్రం బాగా తెలుసు. వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపో. ఆ? అత్తయ్య ఇంటికొచ్చి అలా ఎలా వెళ్తాం? కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్తాను. కొంచెం పంచదార ఎక్కువై త్రిపురా. వేస్తాను. దాంతోపాటు కొంచెం విషం కూడా వేస్తాను. అలాగే వెయ్యి. ఇద్దరం 1/2 చేసుకుని తాగుదాం, ఏమంటావు? ఏయ్, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా వేడి వేడి కాఫీ తీసుకునిరా. లేదంటే డోర్లో నుంచి స్ట్రైట్ గా వెళ్ళి అత్తయ్య మావయ్యల్ని కాఫీ అడగాల్సి వస్తుంది. కదలకుండా ఇక్కడే కూర్చో. తీసుకొస్తాను. వెళ్ళు. ఏమైందమ్మా లక్ష్మి, అంతా ఓకేనా? ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పమ్మా, పరిష్కరిద్దాం. అలాంటిదేమీ లేదు సార్. మీరు నాకు తండ్రి లాంటి వారు. మీ దగ్గర చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు సార్. అలా అయితే సంతోషమే అమ్మా.